Subscribe now and press the bell icon. Never miss an update. హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే రెసిపీ స్పైసీ డైమండ్ కట్స్. యూజువల్గా ఇవి మనకి స్వీట్ షాప్స్లో కనిపిస్తాయి, మనం కొనుక్కొని వచ్చేస్తాం. కానీ మనం వీటిని ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఎంతో ఈజీగా మైదా లేకుండానే ఇంట్లో దొరికే గోధుమ పిండితో మనం ఈ కరకరల స్పైసీ డైమండ్ కట్స్ని తయారు చేసుకోవచ్చు. అలాగే ఇవి పిల్లలకి ఎంతో టేస్టీ అండ్ క్రంచీ స్నాక్స్ అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా మనము ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక గ్లాస్ గోధుమ పిండిని వేసుకోవాలి. మీ దగ్గర గ్లాస్ కానీ కప్ కానీ వేటితో అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1 గ్లాస్ ఆఫ్ గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే 2 గ్లాసులైనా అలా మీకు తగ్గట్టుగా వేసుకోవచ్చు. మళ్ళీ అప్పుడు మనము మసాలాలను కూడా దానికి తగ్గట్టుగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ 1 కప్పు గోధుమ పిండికి 1 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. అలాగే 1 స్పూన్ జీలకర్ర, సరిపడా ఉప్పు, చిటికెడు పసుపుని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి, టీ స్పూన్ ఆయిల్ని వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. మనం చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో ఇందులో కూడా కాస్త వాటర్ని యాడ్ చేసుకుంటూ మెల్లమెల్లగా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. సో ఇలా మనము మొత్తం ఒక చపాతీ ముద్దలాగా తయారు చేసుకోవాలి. బాగా ఒత్తుకుంటూ మొత్తం అంతా ఇలా పిండి ముద్దలాగా తయారు చేసి పెట్టుకోవాలి. కలుపుకున్న పిండి పైన మూత పెట్టి 10 మినిట్స్ నానబెట్టాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ని పోసి మనము హై ఫ్లేమ్లో పెట్టి హీట్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత నానబెట్టుకున్న పిండిని తీసుకొని ఉండల్లా కట్టుకోవాలి. సేమ్ మనం చపాతీ పిండికి ఎలా అయితే చేస్తామో దీనికి కూడా అదే ప్రాసెస్. మొత్తం ఇలా ఎన్నైతే అన్ని ఉండ్రాలు కట్టుకొని ఉంచుకోవాలి. చపాతీ పీట పైన కాస్త గోధుమ పిండిని చల్లుకొని మనం చేసుకున్న ఉండల్ని చపాతీ కర్రతో చపాతీ సైజులో తాల్చుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు గోధుమ పిండిని చల్లుకోవచ్చు, లేదంటే ఆయిల్తో కూడా మనము చపాతీని తాల్చుకోవచ్చు. మొత్తం చపాతీ సైజులో పర్ఫెక్ట్గా మనము చపాతీని తాల్చుకోవాలి. ఇలా మనము పెద్దగా తాల్చుకోవాలి. మనం ఉండలు కట్టినవన్నీ ఇలా చపాతీ సైజులో మొత్తం ఇలా తాల్చుకోవాలి. ఇప్పుడు మనము ఇలాంటి స్పూన్తోనైనా సరే లేదంటే నైఫ్తో కానీ మనము పిండిని డైమండ్ షేప్స్లో కట్ వేసుకోవాలి. మెల్లగా నిదానంగా మనము డైమండ్ షేప్స్లో కట్ చేసుకుంటే మనకి డైమండ్ కట్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. మనము అన్ని సైడ్స్ నైఫ్తో కానీ ఇలాంటి స్పూన్తో కానీ ఈవెన్గా కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి డైమండ్ కట్స్ అనేవి పర్ఫెక్ట్ షేప్తో ఇలా మనం పర్ఫెక్ట్ డైమండ్ షేప్స్లో కట్ చేసుకోవాలి. ఇలా మనం డైమండ్ కట్స్ని వేడెక్కిన నూనెలోకి ఒక్కొక్కటిగా వేసుకొని సిమ్లో పెట్టుకొని ఎర్రగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి. సిమ్లో పెట్టడం వల్ల మనకి అవి క్రిస్పీగా క్రంచీగా వస్తాయి. ఇలా మనము డైమండ్ కట్స్ని ఎర్రగా కాల్చుకోవాలి. మనం స్లోగానే కాల్చుకోవాలి. అలా అయితే మనకి పర్ఫెక్ట్ క్రిస్పీనెస్ అనేది వస్తుంది. సో ఇలా మనం మిగతా వాటి ఉండల్ని కూడా డైమండ్ షేప్స్లో కట్ చేసుకొని ఇలా నూనెలో వేయించుకోవాలి. చూసారు కదా, మనకి 10 నిమిషాల్లో మనకి ఇంట్లోనే క్రిస్పీ డైమండ్ కట్స్ అండ్ స్పైసీ డైమండ్ కట్స్ అనేవి మనమే తయారు చేసుకోవచ్చు. సో చూసేసారు కదండి, మన స్పైసీ డైమండ్ కట్స్ అనేవి ఎంత ఈజీగా చేసుకోవచ్చో. ఇవి పిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటారు. సో ఇలాంటి క్రిస్పీ క్రంచీ స్నాక్స్ని మనము ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. అది కూడా నో మైదా అండ్ ఇంట్లో దొరికే గోధుమ పిండితోనే చేసుకోవచ్చు. ఎక్కడైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు కూడా ఒకరోజు ముందే ఇలా చేసి పెట్టుకొని బాక్స్లో స్టోర్ చేసుకుంటే చాలా క్రిస్పీగా ఉంటాయి, అలాగే టేస్టీగా కూడా ఉంటాయి. సో ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. Subscribe now and press the bell icon. Never miss an update.